రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే వైసీపీ ప్రతినిధుల బృందం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేయడాన్ని అంటే ఒక రకంగా ఇందులో నలుగురు ఉపాధ్యాయులు ఉండడాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల పైన వైసీపీ ప్రతినిధుల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి నిన్న ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో కడప జిల్లాకు చెందినటువంటి ముగ్గురు ఉపాధ్యాయులు, అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు కూడా తెలుసుకున్నటువంటి విద్యాశాఖ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. ఆ నలుగురు ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్టీఏకి చెందినటువంటి ఇద్దరు ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎస్టీయు జిల్లా అధ్యక్షుడిని ఇద్దరు కూడా వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వారంతా కూడా వైసీపీ ప్రతినిధుల బృందంతో కలిసి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై ఫిర్యాదు చేసినటువంటి వారిలో వారు కూడా ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నటువంటి విద్యాశాఖ వారి ముగ్గురిని కూడా సస్పెండ్ చేసింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మరో ఉపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా పెద్ద ఎత్తున చేతివాటాన్ని ప్రదర్శించి డబ్బులు దోచుకున్నారంటే ఆరోపణలు చేస్తూ కూడా గత కొంతకాలంగా వైసీపీ ఆందోళన బాట పట్టింది. ఆ నేపథ్యంలో కూడా యువతంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో ఒక్కసారిగా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర వైసీపీకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం భావించింది. ఆ నేపథ్యంలోనే ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఇతర కొంతమంది సభ్యుల గురుమూర్తి తో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో ప్రధానంగా కొంతమంది ఉపాధ్యాయులు కూడా వీరిలో ఉన్నారన్నటువంటి ప్రచారం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు విద్యాశాఖ అధికారులకు లభ్యం కావడంతో వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు డిఈఓలు ఎవరైతే వైసీపీ ప్రతినిధుల బృందంతో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారో వారి నలుగురి పైన కూడా వేటు వేసింది. అదేవిధంగా ఏదైతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి ఉద్యోగులపై ఇదే తరహాలో కూడా వేటు వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిలో ఎక్కడ అక్రమాలు జరగలేదని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు మాత్రం ఈ విధంగా మంత్రి నారా లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పారదర్శకంగా ఈ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. పారదర్శకంగానే పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది అన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తుంటే, ఈ వ్యవహారంలో ఏదైతే డిఎస్సిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే వ్యవహారం అటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టినప్పటికీ కూడా ప్రభుత్వం మరోవైపు స్పందించినటువంటి పాపాన పోలేదు. దీనిపైన సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి దీనిపైన ఏదైతే మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటాలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి కాబట్టి వీటిపై సమగ్ర విచారణకు సిబిఐని ఆదేశించాలంటూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిడం జరిగింది. ఆ కలిసినటువంటి నేపథ్యంలోనే ఇందులో రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఆ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిని కలిసినటువంటి వారిపైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.